Nobody can stop this flow. Hallelujah. 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 లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చెప్దాం, జ్ఞానమును వాక్శక్తిని దేవుడు అనుగ్రహించును గాక అని. జ్ఞానమును వాక్శక్తిని దేవుడు అనుగ్రహించును గాక. ఎవరైనా ఒక కత్తి చేతికి ఇచ్చారనుకుందాం, అనవసరంగా ఎవరైనా ఇస్తారా? ఏదో ఒక పర్పస్ తో ఇస్తారు. నీకు ఒక కత్తి ఇచ్చారంటే దాంతో ఒక పని ఉందా? అదే విధంగా దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసినా తప్పకుండా ఇవ్వబోతున్నా వాక్శక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఎక్కడ వాడాలి? దాంతో ఏం చేయాలి? చాలా అవసరతలు కలిగి ఉంటాము. అవి ఎటువంటి పరిస్థితులు అంటే వాటిని మనం ముందు చూడబోతున్నాం. ఏదేమైనప్పటికీ కూడా వాక్శక్తి జ్ఞానము ఇస్తానని చెప్పిన దేవుడు దానిని తగిన సమయంలో, రైట్ టైంలో యూజ్ చేయాలి. ఆమేన్. ఆమేన్. ఇక వెళ్దాం రండి. లూకా సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కానుక పెట్టెలో తన కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసునని నీతో నిజముగా చెప్పుచున్నాను. ఇది ఇంకొంచెం చదువుదాం. 5-6 వరకు చదువుదాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసునని వారితో చెప్పాను. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారం అనబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వీటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నామని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడాలి. కొందరట ఇది అందమైన రాళ్లతో, అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నది లేదా అలంకరింపబడి ఉన్నదని దేవాలయం గురించి మాట్లాడుతున్నారట. అది అందమైన రాళ్లతో ఉందని, దాని గొప్పతనాన్ని వారు మాట్లాడుతున్నట్టు వింటున్నాం. గొప్ప గొప్ప అర్పణలతో ఈ మందిరాన్ని కట్టారు అని చెప్తున్నారు. ఇదే ఏరియాలో ఆయన చెప్తున్న మాట చూడండి, ఈ కట్టడములను మీరు చూస్తున్నారే, ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నారు కదా, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. ఏది వారు అతిశయపడుతున్నారో ఆ అతిశయపడుతున్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలవట. హల్లెలూయా. వాళ్ళు అతిశయపడుతూ చెప్తున్నారు ఏమని, ఇది అందమైన రాళ్లతో చేయబడింది, ఇది చాలా గొప్పగా ఉందని చెప్పి ఆ రాళ్ల గురించి, ఆ గోడల గురించి అతిశయపడుతున్న సమయం యేసు ప్రభు వారు చెప్తున్నారు, దీన్ని చూస్తున్నారా? దీన్ని చూసి అతిశయపడుతున్నారా? దీన్ని ఒక మాట చెప్పిన హస్తకృతాలయం చెప్పండి. అదేంటి? హస్తకృతాలయం. చాలు. అలా చూస్తున్నారు కదా, దీన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారు కదా,
ఒక రాతి మీద ఇంకొక రాయి నిలవబడదు, అలాంటి దినాలు వస్తున్నాయి అని చెప్పేశారు. ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా మనకు అర్థం అవ్వాలంటే, ఇదే సందర్భాన్ని లూకా గారు ఇలా రాశారు కదా, మత్తయి గారు రాసినట్టుగా మనం ఒకసారి చూస్తే వెళ్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. స్తోత్రం. ఇక్కడ రాసిన కొన్ని విషయాలు అక్కడ మిస్ అయ్యాయి, అక్కడ రాసిన కొన్ని విషయాలు ఇక్కడ మిస్ అయ్యాయి. ఒకే సందర్భాన్ని ఇద్దరు వివరిస్తున్నారండి. జరిగిన ఒకే సందర్భాన్ని ఇద్దరు వివరిస్తున్నారు. ఒకరు లూకా, ఒకరు మత్తయి. మత్తయి ఇలిస్ట్రేట్ చేస్తున్న విషయాన్ని చూడండి. యేసట దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, అక్కడ మనకి మొట్టమొదటిగా ఏం హైలైట్ చేశారు? కానుక పెట్టారు. అక్కడ దేవాలయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని, ఒక ఇన్సిడెంట్ ని అక్కడ రాయించారు. ఒకటే సందర్భం, కానీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, దేవాలయంలో జరిగిన సంగతులు ఏవి రాయలేదు, కానీ దేవాలయం నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఏం జరిగిందో రాశారు. మనకి లోకాల్లో కొందరు మాట్లాడుకుంటున్నారు ఇలాగా, ఏమని, ఇది అందమైన రాళ్లతో చేశారు కదా, ఈ దేవాలయం ఎంత గొప్పదో కదా, ఇది ఎంత గొప్ప గొప్ప అర్పణలతో చేశారు కదా అని. కానీ ఇక్కడ చెప్తున్న మాట, శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకే చూపిస్తున్నారట. ఎవరికి చూపిస్తున్నారు? యేసయ్యకే చూపించి చెప్తున్నారు. చూసావా, ఈ దేవాలయపు కట్టడాలు ఎలా ఉన్నాయో చూసావా, ఈ రాళ్ళు ఉన్నాయే ఇవి ఎలాంటివో తెలుసా, దీని హిస్టరీ తెలుసా అని చెప్తున్నారు. దాని హిస్టరీ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు పేలిపోయేలాగా, వాళ్ళ ఆలోచనకి మించేటట్లుగా యేసయ్య ఒక మిస్టరీ చెప్పారు, ఒక ప్రాఫెసీ చెప్తున్నారు. ఏమని? ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు ఒకదాని మీద ఒకటి నిలవకుండా పడద్రోయబడతాయ్యా, అట్టి దినములు వస్తున్నాయి అని చెప్పారు. వెంటనే వాళ్ళకి ప్రశ్న స్టార్ట్ అయింది. ఏంటి ఇలా అనేసారు, ఏంటి ఇలా మాట్లాడేశారు, ఈ దేవాలయం చాలా గొప్పది కదా, ఇలా అనేసారేంటి? స్తోత్రం. ఒకటి చూడండి, లూకా సువార్తలో ఒక మాటను మనకి అక్కడ యాడ్ చేశారు. అందమైన రాళ్ళు, అర్పితములు. అవునా? అవును. అవును. వారు గొప్ప గొప్ప అర్పణలు ఇచ్చి ఈ దేవాలయం కట్టారని చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు కానుక పెట్టి ఏమై ఉన్నది? అందమైన రాళ్ళు, ఎంపీ.
వాళ్ళ కానుక పెట్టి ఏమైనది? గొప్ప గొప్ప అర్పణములు అర్పించారు కదా, వాళ్ళ కానుక పెట్టి ఏమైంది? ఆ దేవాలయమే. వాళ్ళ కానుక పెట్టే దేవాలయం. చూడండి, గొప్ప గొప్ప అర్పణలతో ఈ దేవాలయం కట్టారని వాళ్ళు చెప్తున్నారు కదా. అప్పుడు ఏం కట్టడానికి వాళ్ళు అర్పణ వాడారు? దేవాలయం కట్టడానికి. దేవాలయం కట్టడానికి వాళ్ళు అర్పణ వాడారు. అక్కడ మనం మత్తయిలో మిస్ అవుతున్న పాయింట్ అదే. ఈ రాళ్ళు ఎంత గొప్పయో చూస్తున్నావా అని చెప్పారు అని చెప్తున్నప్పుడు అర్పణల గురించి అక్కడ మెన్షన్ కాలేదు. లూకా గారు ఆ అధ్యాయం స్టార్ట్ చేయడమే కానుక పెట్టితో స్టార్ట్ చేశారు. ఈయన ఏదో మిస్ అయ్యారని, ఆయన ఏదో చూపించారని నేను అనట్లా. కొంత ఇచ్చట కొంత అచ్చట దేవునికి తెలుసు పెట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. వెతుకు వారికి దొరుకును. ఆమేన్. 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 కేవలం 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 పరిశుద్ధాత్ముడు గ్రహింపజే శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. ఆ రోజు కానుక పెట్టిలో వేస్తున్నప్పుడు, కానుక పెట్టిలో అర్పణల గురించి మాట్లాడుతున్నప్పుడు చదవండి మొదటి వచనం, లూకా 21 మొదటిది వచనం. కానుక పెట్టెలో, లూకా 21 మొదటి వచనం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. చాలు. తమ కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన చూస్తున్నారట. అంటే ఈ ఈ అందంగా శృంగారింపబడిన లేదా అందంగా తయారైన అలంకరింపబడిన ఈ దేవాలయం నాకు మొదటి నుంచి ఉన్న హిస్టరీ ఏంటో తెలుసా? ధనవంతులు, అర్పణలు. ధనవంతులు చేస్తున్న అర్పణలు, దానితో అలంకరించుకుంటున్న దేవాలయం. ఒక మాట చెప్పనా, మనుషుల దృష్టిలో గొప్ప దేవాలయం అండి. చెప్పండి. మనుషుల దృష్టిలో గొప్ప దేవాలయం. చెప్పండి చెప్పండి. మనుషుల దృష్టిలో గొప్ప దేవాలయం అని చెప్పండి. దానిని చూసి అతిశయపడుతున్న శిష్యులు. ఆ మాట చెప్పండి. ఒక మాట చదువుదాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. 19, 20 కలిపి చదువురా. అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తివని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను. చాలు చాలు. చూడండి, సమరయ్య స్త్రీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అక్కడ మాట్లాడుతుంది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానయ్యా, నీ మాటలను బట్టి నాకు అర్థమైంది. కానీ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు. ఏ పర్వతం మీద? ఈ బావి కట్టిస్తున్న ఈ పర్వతం మీద ఆరాధించారు. వారు బావి కట్టిస్తున్నప్పుడు ఈ యాకోబు కట్టించిన బావి దగ్గర వారు దేవుని స్తుతించారు.
ఆరాధించారు. ఎక్కడ పడితే అక్కడ వారు బలిపీఠాన్ని కట్టేవాళ్ళండి. ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని పడుకుంటే అక్కడ ఒక దర్శనం కలిగిందా? అక్కడ దేవుని దర్శనం కలిగిందా? అక్కడ ఒక బలిపీఠం, లేదా అక్కడ ఒక మాన్యుమెంట్ లాగా, లేదా అక్కడ ఒక ఏమంటారు, గుర్తుంచుకునే విధంగా అక్కడ ఒక సూచన పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు రాళ్ళు పాతుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. చూపు రాళ్లను పాతుకుంటూ వెళ్ళారండి. దాని అర్థం ఆ స్థలం ఇంపార్టెంట్ అని కాదు, అక్కడ మాట్లాడిన దేవుడు ఇంపార్టెంట్. కానీ ఆమె చెప్తున్న ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. గమనిస్తున్నారా? మన పితరులు అంటే మా ఎల్డర్స్ లేదా మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఈ పర్వతం మీద ఆరాధించారు. ఆమె లోపల ఒక పెయిన్ ఉందండి. ఆ సమరయ స్త్రీ లోపల ఒక పెయిన్ ఉంది. అదేంటంటే ఆరాధించడానికి స్థలం లేదని. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మా పితరులైతే ఇక్కడ ఆరాధించారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఏమని అంటున్నారు? ఆరాధించాల్సిన స్థలం అట, ఆ గొప్ప స్థలం అట ఎక్కడుందట? యెరూషలేములో ఉంది అని మీరు చెప్తున్నారు. అంటే యూదులందరినీ కూడా కలిపి వాళ్ళు ఒక లెక్కలో వేశారు. కారణం ఏంటో చూడండి. ఇక్కడ ఆ దేవాలయాన్ని చూపించి చెప్పుతున్నమాట, గొప్ప దేవాలయంగా, గొప్ప రాళ్లగా, గొప్ప అర్పితములని మెన్షన్ చేస్తున్నారండి. కమాన్, అర్థమవుతుందా? అవునక్క. అమ్మ, లోకంలో ఈ మధ్యన మనం వింటున్నాం, ఏషియాలోనే గొప్పది, ఇండియాలోనే గొప్పది. హలో, సౌత్ ఇండియాలోనే గొప్పది. చాలా మంది వస్తారు, వెళ్తారు, చాలా మంది చాలా కానుకలు వేస్తారు. ఇటువంటి మాటలు మనం వినట్లేదా? వింటున్నా. వారికి సంబంధం ఉండకపోవచ్చు, అయినా సరే వారు వాటి గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. మనం ఈ రోజుకి కూడా ఇవి ఇంకా ఎక్కువగానే వింటున్నాం. ఎవరో కట్టిన దేవాలయమే కావచ్చు. దేవాలయం తప్పని నేను అనట్లేదండి, కట్టడాలు తప్పని నేను అనట్లేదు. కానీ వేస్తున్న అర్పణ ఒక జీవితమును కట్టాలి, కానీ గోడల్ని కట్టుకుంటూ గొప్ప గొప్ప రాళ్లను కట్టుకుంటూ కాదు నాన్న. వాళ్ళు కట్టిన ఆ దేవాలయంను గొప్ప అర్పణలతో కట్టారని అర్థం వచ్చేటట్టుగా మొట్టమొదటి వచనమే కానుక పెట్టితో స్టార్ట్ చేశారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత గొప్ప దేవాలయం గురించి రివార్డ్ ఏం దొరకదు. హలో, రివార్డ్ దొరకదు. నీకు రివార్డ్ దొరికేది నువ్వు గొప్ప గోడలు కట్టావని కాదు నాన్న. ఎంత మంది సజీవమైన రాళ్లను నిలబెడితే అంత రివార్డ్ దొరుకుతుంది. ఆమేన్. మన అర్పణలు కొన్ని సజీవమైన రాళ్లకు చేరాలి. ఆమేన్, ఆమేన్. నిర్జీవమైన రాళ్లకు కాదండి, సజీవమైన రాళ్లకు చేరాలి. సజీవమైన రాళ్లకు చేరాలి.
మంచి సమరైన స్టోరీ గుర్తుందా? గుర్తుంది. అవును. పూటకోళ్ళ వానికి కట్టినప్పుడు డబ్బు ఆ గాయపడిన వ్యక్తి యొక్క బాగు కోసం, స్వస్థత కోసం కడుతున్న డబ్బు. అది ఒక వ్యక్తిని నిలబెడుతుంది. అది ఒక సజీవమైన రాయిని తయారు చేస్తుంది. ఆ వ్యయపరిచిన డబ్బుకి విలువ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కమన్, ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధమైన ప్రభా, స్తోత్రములయ్యా. అవును రాజా నా తండ్రి, మీరు వాక్కుల జ్ఞానం అనుగ్రహిస్తారని చెప్పిన దైవమా మీకు స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, దేవాలయం గురించి నా తండ్రి అందమైన రాళ్లతోనూ గొప్ప గొప్ప అర్పణలతోనూ మందిరం కట్టి ఉన్నామని నాయన నా తండ్రి చెప్తుండగా నా తండ్రి ప్రభా, హస్తకృత ఆలయంలో మీరు నివసించారని నాయన నా తండ్రి ప్రభా, అది తెలియక నా తండ్రి ప్రభా వారు అతిశయపడుచు ఉన్నారు. నా తండ్రి శిష్యులు దేవాలయపు కట్టడాల గురించి మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన నా తండ్రి రాతి మీద రాయి లేకుండా అది పడద్రోయబడనని మీరు చెప్పి ఉన్నారు. నాయన నా తండ్రి ప్రభా మీకు వందనాలు. ఆ రీతిగా అతిశయపడుతున్నటువంటి శిష్యులను వారిని కొందరిని చూచిన తండ్రి ప్రభా, మీరు మాట్లాడిన మాటలను బట్టి ఆయన వారు నా తండ్రి ప్రభా నేను ఆలయముల గురించే నేను అనుకుంటున్నారు. కానీ నా తండ్రి ప్రభా, ఆయన కొంతమంది జీవితాల్లో కట్టేటువంటి ఆలయాలుగా ఒక్కొక్కరు మారాలని నాయన నా తండ్రి ప్రభా, గొప్ప గొప్ప గోడలు కట్టామని కాదు, కానీ ఎంతమంది జీవితాలు కట్టారో అనేది ఇంపార్టెంట్ గా మారాలి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన అర్పిస్తున్న ప్రతి అర్పణ కూడా సజీవమైన రాళ్లకు దొరకాలని నా తండ్రి ప్రభా నేను చేరాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. వేయపరచబడినటువంటి ప్రతి నా తండ్రి ప్రభా వ్యయము నా తండ్రి నాయన నా తండ్రి మీకు ఇష్టకరమైనదిగా చేరినట్లుగా విశేషమైన కృపనిచ్చి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ నేను నా తండ్రి ప్రభా మీకే వందనాలు సమర్పించుకుంటూ మహిమ గంత ప్రభాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో మీకు వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట చెప్పనా, దేవుని ఆరాధించే స్థలం కావాలి. అక్కడ దేవుడు ఆరాధింపబడాలి. చెప్పండి అన్నమాట. అక్కడ దేవుడు ఆరాధింపబడాలి అని చెప్పండి. దేవుడు ఆరాధింపబడాలి. ఆ స్థలంలో యేసయ్య ఉంటారని చెప్పండి. ఆ స్థలంలో యేసయ్య ఉంటారు. హల్లెలూయా. ఒక మాట చూపిస్తాను చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఇక్కడ లూకాసు సువార్త 21లో మెన్షన్ చేస్తున్న మొదటి మాటలు, అక్కడ ఆరాధింపబడుతున్నది దేవుడు కాదు, దేవాలయం. అవును. అక్కడ అతిశయపడుతున్నది దేవుని బట్టి కాదు, దేవాలయమును బట్టి. అవును. ఓకే రండి ఇంకొక ఏరియాకి వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆమె ఆరాధించే స్థలమును గురించి చెప్పిన వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట చదవండి నాన్న. 21, 22 వచనాలు కలిపి చదువురా. 4, 21, 22. అమ్మా, యోహాను సువార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది.
అయితే హల్లెలూయా, హల్లెలూయా. ఒక హల్లెలూయా. ఇంపార్టెంట్ విషయాన్ని అక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. ఆమె అంటున్నది, మేము ఈ పర్వతం మీద ఆరాధించేవారు. ఎవరు? మా పితరులు, మా హిస్టరీ. ఏ ప్రాంతం గురించి ఆమె మాట్లాడుతుంది? సమరయ సమరయ ప్రాంతంలో ఉన్న పర్వతం. ఆ మాట చెప్పండి. ఏ పర్వతం? సమరయ ప్రాంతంలో ఉన్న పర్వతం. ఓకేనా? అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట, అవునా? అలాగైతే అమ్మా, ఒక కాలం వస్తుందమ్మా, ఆ కాలంలో ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని తండ్రిని ఆరాధింపరు. ఒక మాట చెప్పనా, ఏ స్థలమైనా సరే తండ్రికి రావాల్సిన మహిమ దొంగిలింపబడుతుంటే అక్కడ యేసయ్య ఉండరు. స్తోత్రం. ఒకప్పుడు పితరులు ఆరాధించారు, ఇప్పుడు ఆరాధించట్లేదు. ఆ స్థలముకు ఇంపార్టెన్స్ ఎక్కువైంది దేవుని కంటే. అర్థమవుతుందా? అవునక్క, స్థలంకి ఇంపార్టెన్స్. అది ఇక్కడ కూడా లూకా సువార్త 21లో కూడా మెన్షన్ చేస్తున్నారు. గొప్ప అర్పితముల గురించి మాట్లాడుతున్నారు. ఆ దేవాలయపు రాళ్ళకి ఉన్న ఇంపార్టెన్స్ దేవాలయంలో నివసిస్తున్న దేవునికి లేదండి. అమ్మా, నువ్వు దేని గురించి అతిశయపడుతున్నావో నీ మాట దాని గురించే ఉంటది. ఎవరైనాను అతిశయిస్తే దేవుని బట్టి తప్ప దేని గురించి అతిశయపడడం లేదు. ఆరాధించాలి అంటే, అందుకే యేసు ప్రభు చెప్తున్న మాట, ఈ పర్వతం మీద గాని ఆ పర్వతం మీద గాని యెరూషలేములో గాని ఎక్కడ అక్కడ ఇక్కడ అని స్థలములను బట్టి ఆరాధన జరిగే కాలం కాదు. ఆరాధించువారు యథార్థముగా, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, ఎంతమందికి అర్థమవుతుందో చెప్పండి ఈరోజు. అర్థమవుతుంది. ఒకసారి రండి, ఒకసారి రెడీయా? రిసీవ్ చేసుకోవడానికి రెడీ అయితే రెడీ అని చెప్పండి. రెడీ. సరిపోట్లే, ఎంతమంది రెడీ? నేను రెడీ అని చెప్పండి. హల్లెలూయా. అయితే రండి వెళ్దాం. మత్తయి సువార్తలకు వెళ్దాం. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పనగా. చాలు చూడండి, ఈ యుగ సమాప్తి గురించి, సూచనల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వాటి గురించి మనం రేపటి నుంచి చూసుకుందాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్న పాయింట్ ఏంటంటే, ఆ ఒలీవల కొండ మీద ఆయన కూర్చున్నారట. స్తోత్రం. జకర్యా గ్రంథంలో మనం చదువుకుంటున్న ఒలీవ కొండ ఉందే, ఆ ఒలీవల కొండ ఈ ఒలీవల కొండ. ఆలోచించండి, ఆరాధన జరుగుతూ ఒక కాలం ఉండింది సమరయ ప్రాంతంలో. యాకోబు బావి కట్టించే సమయం. ఎప్పుడైతే బావికి ఇంపార్టెన్స్ పెరిగిందో అక్కడ ఆరాధన ఆగిపోయింది. యెరూషలేములో దేవాలయం కట్టిన తర్వాత ఆరాధన దేవాలయం వైపు మళ్లింపబడింది. ఇప్పుడు ఆరాధిస్తున్న వారు, అతిశయిస్తున్న వారు దేవాలయంను చూస్తూ, రాళ్లను చూస్తూ, కట్టడములను చూస్తూ అతిశయపడుతున్నారు.
అక్కడ ఇంపార్టెన్స్ దేవునికి కనపడట్లా. యేసు ప్రభు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి అక్కడికి వెళ్ళారు, ఒలీవ కొండ. చెప్పండి ఎక్కడ? ఒలీవ కొండ. ఈ ఒలీవ కొండకు ఒక హిస్టరీ ఉందండి. Yes. 2వ సమూయేలు 15వ అధ్యాయం 32వ వచనం. మీరు మీ మొబైల్స్ యొక్క సౌండ్ స్టార్ట్ అయింది, దయచేసి ఆ ఇయర్ ఫోన్స్ తో ఏవో పెట్టింటారో అవి డిస్కనెక్ట్ చేసుకోండి లేదా మ్యూట్ పెట్టుకోండి. చదవండి. 2వ సమూయేలు 15వ అధ్యాయం 32వ వచనం. 2వ సమూయేలు 15వ అధ్యాయం 32వ వచనం. స్తోత్రం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అక్కడికి ఆ మాటే కావాలరా, చాలు. చెప్పండి. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుని ఆరాధించు ఒకటి ఆ కొండ మీద ఉండెను. ఆ కొండ మీద ఏముండెను? దేవుని ఆరాధించు స్థలం. దేవుని ఆరాధించవలసిన స్థలం. దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండిందట. ఇందుకు ఏ కొండ అది? 30వ వచనం ఇప్పుడు చదువురా. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్ద నున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు చాలు. ఒలీవ కొండకి ఉన్న ఒక హిస్టరీ ఇది. హల్లెలూయా. ఆ ఒలీవ చెట్లు ఎక్కువగా ఉండే ఆ కొండ ఎక్కుతూ ఏడుస్తూ వెళ్ళిన ఒక హిస్టరీ ఉందండి. దావీదుతో ఉన్న వాళ్ళందరూ కూడా పాదరక్షకులు లేకుండా కొండ ఎక్కి కాలి నడకన వెళ్ళిన అనుభవం ఉండింది. దాని అర్థం దేవాలయంకు పాదరక్షకులు లేకుండా మోకాళ్ళ మీద నడుచుకుని ఎక్కమని కాదు. ఏ సోర్స్ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా, అసలు ఇంక ఏది లేదు, ఇంకే ప్రొటెక్షన్ లేదు. మనిషికి పాదరక్షకులు లేకపోతే ఆ ఎంత మంచి మార్గం అయినా సరే కాళ్ళు ఎంత నొప్పి వస్తాయి కదా. కొండ ఎక్కుతున్నారు అంటే రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎలాంటి స్థలం అయి ఉంటది? ఏడుపు ఒక్కటేనండి. అంటే చెప్పులు కూడా లేకుండా ఏడ్చుకుని వెళ్తున్నారు అంటే వాళ్ళ హృదయం ఎంతగా కలవరపడిన సమయం అయి ఉంటది. చూడండి, మనకి ఏదన్నా బ్యాడ్ న్యూస్ వినిపించినప్పుడు చెప్పులు వేసుకున్నామా లేదా, అలంకరించుకున్నామా లేదా, ఇవేవి కూడా పట్టించుకోము. ఉన్న పాటను బయలుదేరి వెళ్తాం. అవునా కాదా? అలా వారి ఉన్న స్థితి అటువంటిది. ఇంకేమి తెలియట్లేదు వాళ్ళకి. ఏడ్చుకొని తల కప్పుకొని అలా ఏడ్చుకొని ఎక్కుతున్న ఒక అనుభవం ఉండిన కొండే ఈ ఒలీవల కొండ. ఈ కొండకున్న హిస్టరీ దేవుని ఆరాధించే స్థలం ఉండే కొండ. ఆమెన్. చాలు. ఇంకెక్కడికి వద్దాం. ఎక్కడికి? మత్తయి సువార్త 24:3వ వచనానికి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చారు. నేను అంటాను, దేవుని ఆరాధించు స్థలం ఉండిన
ఒలీవల కొండ యేసు ప్రభు ఎక్కారు. ఆమెన్. ఆమేన్ ఆమేన్ యేసయ్యను వెతుక్కుంటూ శిష్యులు ఇప్పుడు ఏకాంతంగా అదే కొండను ఎక్కుతున్నారు. ఆమెన్. ఆమేన్ ఆమేన్. ఎవరెవరు యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు అదే ఒలీవల కొండ మీద ఆయన కాలు పెట్టి మళ్ళీ రాబోతున్నారు. ఆమెన్. ఆమేన్ ఎంతమందికి అర్థం అవుతుంది? అర్థమవుతుంది. అర్థమవుతుందక్క. ఆమెన్. ఇదే మాట ఇంకొకసారి చెప్పనివ్వండి. దేవుని నిజముగా ఆరాధించే స్థలం ఒకటి ఉండెను. అది ఎత్తైన ఒక కొండ మీద ఉండేది. ఆ కొండకి ఉన్న అనుభవం ఒలీవల చెట్లతో నిండిన అనుభవం. అది క్రష్ అవుతుంటే ఒక నూనె వస్తుంది. ఆ నూనె దీపము వెలిగించడానికి వాడుతున్న నూనె. అటువంటి ఒక హిస్టరీ ఉన్న అటువంటి కొండ మీదకి యేసు ప్రభు ఎక్కుతుంటే ఆయనని వెతుక్కుంటూ శిష్యులు కూడా ఏకాంతంగా ఆయన్ని కలవడానికి వెళ్తున్న ఒక అనుభవం ఉన్న ఒక కొండ. అదే కొండ దగ్గర ఆయనను కలుసుకున్న అనుభవం ఉంది. అదే కొండ దగ్గర ఆయన అనేక విషయాలు చెప్పిన అనుభవం ఉంది. అదే కొండకి అదే కొండ దగ్గర వారు పొందుకుంటున్న అనుభవం ఏంటిదో తెలుసా? చూస్తుండగానే యేసు ప్రభు అలా ఆకాశంలోకి మేఘారూఢుడై అలా 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 ఆరోహణమైపోయిన అనుభవం. అదే ఆరాధించు స్థలమైన ఎత్తైన కొండ మీద ఉండే అనుభవం ఆయన తిరిగి రాబోతున్న అనుభవం. అటువంటి కాలు అక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన ప్రవచనమే జకర్యా గ్రంథంలో మనం చదువుకున్న ప్రవచనం. ఈ ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడండి. ఆరాధించడం అంటే స్థలమును కాదు, వ్యక్తులను కాదు. చెప్పండి, స్థలమును కాదు, వ్యక్తులను కాదు అని. ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన స్థలం ఒకటి ఉండింది, దాన్ని విగ్రహంగా మార్చేశారు. దేవుని మీద నుండి ఆరాధించడం, అతిశయపడడం ఇవన్నీ కూడా దేని మీదకైనా డైవర్ట్ అయినాయా, దేవుడు దాన్ని నాశనం చేస్తారు, తొలగిస్తారు. దేవుడు అక్కడ ఉండరు. యేసు ప్రభు అట బయలుదేరి, దేవాలయం నుండి బయలుదేరి ఒలీవల కొండ మీదకి వెళ్ళారండి. ఒలీవల కొండ మీద పెద్ద బిల్డింగ్ ఉందా? లేదు. ఏం లేదు. ఆయన దేవునితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళారు. ఆయనతో ఏకాంతంగా గడపడానికి వెళ్ళేవారు ఆ కొండ ఎక్కుతారు. ఆమేన్. ఆమేన్. దాని అర్థం ఇప్పుడు అందరూ బయలుదేరి ఒలీవల కొండకి ఎక్కుదామని కాదు. నీకు ఇక దేంతో నీ సంబంధం ఉండకుండా ఏకాంతంగా ఎక్కడున్నా సరే ఆయనతోనే గడపాలని ఒక ఆలోచన, ఆశ ఉంది చూడు, అదేనమ్మా ఎత్తైన అనుభవం. దేవుడు శ్రేష్టమైన అనుభవాల్లో నడిపించును గాక. ఆమేన్. యేసయ్యతో ఏకాంతంగా గడపాలని ఆలోచన కలిగి ఉన్నావు చూడు, అదేనమ్మా ఎత్తైన కొండ. ఆరాధించడానికి ఒక స్థలంకి కానీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? ఐఎమ్ సారీ. ఆ రోజు స్థలంకి ఇంపార్టెన్స్ ఇచ్చిన శిష్యులు ఫెయిల్ అయ్యారు. ఆ రోజు స్థలంకి ఇంపార్టెన్స్ ఇచ్చిన
వారందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే యేసుప్రభు అక్కడ లేరు, బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒలీవల కొండకి వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్ళిపోయారు. ఇదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పిన, కానుక పెట్టి గురించి చెప్పారు అంటే చూడండి, అది ఇది ఒకటే సందర్భం. లూకా గారు చెప్తున్నది, మ్యూట్ పెట్టుకోండి త్వరగా. లూకా గారు చెప్తున్నది, మ్యూట్ పెట్టండి అమ్మా త్వరగా. లూకా గారు చెప్తున్నది, మత్తయ్య గారు చెప్తున్నది ఒకటే సందర్భం. గమనించండి, శ్రేష్టమైన విషయాలు, యుగ సమాప్తి గురించి, ఆయన రాకడ గురించిన విషయాలు ఆయన దేవాలయంలో చెప్పారా, ఒలీవల కొండ మీద చెప్పారా? ఒలీవల కొండ మీద చెప్పారు. ఒలీవల కొండ మీద. ఆమేన్. రెండవ మాట కానుకలు పెట్టి గురించి ఆయన మెన్షన్ చేశారు అంటే అక్కడ దేవాలయంలో ఒక ఆరాధన అయిపోయిందని అర్థం. ఆయన దేవాలయం నుండి బయలుదేరి కొండకి వెళ్ళిపోయారంటే వీరు ఫార్ములేటెడ్ గా చెప్పిన టైం, వీళ్ళు టైం చెప్తారే, ఇన్ని గంటలు ఆరాధన అవ్వాలి, ఇన్ని గంటలు ఇది ఉండాలి, ఇది ఉంటది కదా ఒక టైం టేబుల్. హలో, దేవాలయంలో సమాజ మందిరంలో జరుగుతున్న ఆచరణబద్ధమైన ప్రేయర్ టైం కంప్లీట్ అయిపోయిందని అర్థం అండి. ఈ లోకరీత్యా ఆయన ప్రేయర్ టైం అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు మాట్లాడాలి? మళ్ళీ ప్రేయర్ టైం లోనే మాట్లాడాలి. మళ్ళీ దేవాలయంలో కూడినప్పుడు. అది లెక్కలను తారుమారు చేస్తూ యేసు ఏకాంతంగా కూడా మాట్లాడుతున్నారు. ఆమేన్. ఆయనని ఆశ్రయించు వారికి ఆయన గ్రహింపలేని గూఢమైన సంగతులను వివరిస్తారు. ఆమేన్. తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, అంతేకాదు ఇంకేమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే మనం ప్రార్థనలోకి వెళ్ళగలం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23. 4వ అధ్యాయం 23. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చాలండి. తండ్రి కోరిక, తండ్రి చిత్తం ఏంటి? ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలన్నదే తండ్రి కోరిక. ఆమేన్. 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 దాని నుండి డైవర్ట్ అవుతున్న ఏదైనా సరే ఆయనకి ఇష్టం ఉంటదా? ఆయన కోరుకుంటున్నాడు అదే కాదు, తానే కాదు, భూమి మొత్తం ఆయన పాదపీఠమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క.